కానీ నిలబడటానికి కానీ అంత సాహసం చేయి. నేనేం చేశానంటే కొన్ని మాసం నుంచి ఆరాధన చేయటం ప్రారంభించాను. ఆరాధన చేయటం ప్రారంభించిన కాడికి ఒక 3 వారాల నుంచి కీర్తనల గ్రంథము వివరించటం ప్రారంభింపచేశాను. అమ్మ, నీ శక్తి చేత నువ్వు నిలబడలేవు. ప్రభువుని అడుగు. ప్రభువుని అడిగితే ప్రభువే నిలబెడతాడు. అంతేగాని నువ్వేదో తెలివితేటలతో మాట్లాడి అది ఇది ఏదో పోగు చేసుకొచ్చి చెప్పకు. అది ప్రజల్లోకి వెళ్ళదు. కాబట్టి నువ్వు ప్రభు సదులో నిలబడాలి అంటే ప్రభువుని బట్టి మనం నిలబడాలి. కానీ లేకపోతే మనమే పార్టీ వాళ్ళం. నిలబడాలంటే నిలబడతాం, కానీ నిలబడడంలో ఉపయోగం కరం లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సన్నిధిలో మనం నిలబడాలి అంటే మొట్టమొదట ప్రభువుని అడగాలి. నేను సాయంకాలం ప్రభుని అడిగాను. అదే, అయ్యా, ఏ రీతిగా ఆయన అంతమంది వస్తారు, పెద్ద పెద్దవాళ్ళు, ఎంతో అనుభవస్తులు, వందల మంది సంఘాలు నడుపుతున్నారు, ప్రజలను చేస్తున్నారు, అనేక మంది బలమైన వాక్యాలు ప్రకటిస్తున్నారు, అగండులుగా ఉన్నారు. కానీ నేనేం చేయాలి ప్రభా? బలహీనుడు. నాకు ఒక్క మాట సెలవు ఇవ్వయ్యా, ఒక్క మాట సెలవు అని ప్రభు సదిలో గోజాడినప్పుడు హానోకును చూపించాడు. హానోకు ఆయన భార్యాభర్తలు పిల్లలతో కలిగి నడుస్తూ పరిచయం చేసుకుంటూ కొనుక్కోబడినను. మరి మనం ఎట్లా ఉన్నామనేది నాకు ఆలోచన వచ్చింది. ఎప్పుడైతే ఆలోచన కలిగిందో హానోకు వలె మనము కూడా ఎందుకు ప్రయత్నం చేయకూడదు? పరిచర్యలో ముందుకు వెళ్ళటానికి మనకు ఒక ఆధారం ఉంది, ఒక అవకాశం ఉంది, ఒక ఫెలోషిప్ ఉంది, మన బలపరిచే ఫెలోషిప్ ఉంది. మన సహోదరులు ఎందరో ఉంటారు. వీళ్ళందరూ ఉన్నప్పుడు మనం ఎందుకు వెనక్కి వెళ్ళాలి అనే ఒక భావన కలిగి ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు మళ్ళీ తీసుకొచ్చి ఈ యొక్క 5వ అధ్యాయంలో చూపించారు. 360 సంవత్సరాలు బ్రతికి ఆయన కుమారులను కుమార్తెలను కనుచు దేవుడితో నడిచెను. ఆయన 300 సంవత్సరాలు పూర్తయిపో కొనుక్కోబడినను. మరి మనము ఈ భూమిని విడిచే సమయానికి మనం ఎక్కడికి కొనుక్కోబడుతున్నాం? మనకేమన్నా ఐడియా ఉందా? మనకు ఒక ఆలోచన ఉందా? ఎంతమంది నేటి కాలంలో ఈ క్షణములో ఇప్పుడు ఈ క్షణములో ప్రభు పిలుపు వస్తే మనకందరికీ మనం ఎక్కడికి వెళ్తాం? ఒకసారి మనం అవగాహన చేసుకోవాలి. అవగాహన లేకుండా మనం ఏదో సేవ చేస్తున్నాం, సేవ చేసే వాళ్ళందరూ వెళ్తారు అంటే నాకు నమ్మకం లేదు. యథార్థం చెబుతున్నాను, మీరు ఏమన్నా తిట్టుకోండి ఏమని అనుకోండి, కానీ ప్రతి సేవకుడు వెళ్తాడు అనేది ఇంపాసిబుల్. ఎందుకని అంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ విశ్వాసంలో నడుస్తున్నాం కానీ నువ్వు నడిచే నడక ఒక్కసారి ఎప్పుడైనా కానీ వెనకకు తిరిగి నేను చేసిన పరిచర్య, ఇన్ని సంవత్సరాల పరిచర్యలో నేను ఎక్కడైనా ఒడిదుడుకుల్లో ఉన్నానా, పడిపోయి ఉన్నానా, లేదా కరెక్ట్గా నడుస్తున్నానా అనేది ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సేవకుడైనా పరిశోధన చేసుకున్నాడా? ఆ పరిశోధన చేసుకుంటే మనం ఎక్కడ పడిపోయామో, ఎక్కడ లేచామో, మనం ఎట్లా ఉన్నామో మన స్థితిగతి తెలిసింది. వెనకాల తెలియకుండా ఏదో పోతున్నావు అంటే ఈ పరిచర్య ఎంతవరకు? ఒకనొక రోజున జెర్మియా పాస్టర్ గారు ఈ యొక్క పాస్టల్ సేవకుల సదస్సులో మాట్లాడుతున్నాడు. ఎంతమంది ప్రభు పాదాల దగ్గర కూకొని కనిపెడుతున్నారు నాతో కూడా సహా అన్నాడు ఆయన. ఎందుకని కనిపెట్టలేకపోతున్నారంటే బిజీ షెడ్యూల్లో పరిగెడుతున్నారు వీళ్ళు. పొద్దున్న లేచి అక్కడ మీటింగ్ ఉంది, ఇక్కడ మీటింగ్ ఉంది, అక్కడ పరిగెత్తాలి, ఇక్కడ పరిగెత్తాలంటారు. కానీ ఈ పరిగెత్తే ప్రయాసలో పడుతున్నారు కానీ ప్రభు దగ్గర పాదాల దగ్గర కనిపెట్టేది ఎంతమంది ఉన్నారు? అలా కనిపెడితేనే మనము కూడా ఆ యొక్క హానోకు వలె కాకపోయినా కానీ మనము ఈ యొక్క శరీరాన్ని విడిచిన తర్వాత ఆయన సన్నిధిలో